నమస్తే. మన దగ్గర ఇండియాస్ నెంబర్ 1 కెమిస్ట్రీ గురు శ్రీ శోభన్ బాబు గారు ఉన్నారు. ఎంతో మంది విద్యార్థులందరినీ కూడా తీర్చిదిద్ది వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థాయిలో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చేసినటువంటి మన దగ్గర శోభన్ బాబు గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. 10th తర్వాత ఇంటర్ లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, సిఈసీ తీసుకోవాలని ఒక డైలమోలో ఉంటారు వాళ్ళు కావచ్చు. అలాగే ఇంటర్ అయిపోయిన వాళ్ళు బీటెక్ తీసుకుంటే ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి, డిగ్రీ తీసుకుంటే ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి, అలాగే బైపీసీ తీసుకున్న విద్యార్థులు నీట్కి వెళ్ళాలా లేకపోతే డిగ్రీలో జాయిన్ కావాలనే దానిపై కూడా మనం క్లారిటీ తీసుకుందాం. మన దగ్గర ఇప్పుడు శోభన్ బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషనల్ సొసైటీలో 10th క్లాస్ పిల్లలు కావచ్చు, అలాగే ఇంటర్ అయిపోయిన పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక డైలమాలో ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అదే వాళ్ళు ఎలాంటి వాళ్ళ కెరియర్ బాగుండాలంటే ఎలాంటి ఆలోచన ప్రకారం వెళ్ళాలని చెప్తారు? ముఖ్యమైనటువంటి దశ విద్యార్థి దశలో చాలా ముఖ్యమైనటువంటి దశ 10th క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత. సో ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఇది తల్లిదండ్రులకి చాలా ముఖ్యమైనటువంటి దశ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10th వరకు విద్యార్థి యొక్క దశ ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే అందరితో పాటు అన్ని సబ్జెక్టులు ఒకే రకంగా అందరు చదువుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఈ యొక్క కీలకమైనటువంటి దశలో 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థి ఏ రకమైనటువంటి సబ్జెక్టులలో బాగా చదువుతున్నాడు, ఏ రకమైనటువంటి సబ్జెక్టులలో తక్కువ ఉన్నాడు, తనకి ఏ రకమైనటువంటి కోర్సులో ఎక్కువ ఉత్సాహంగా చూపిస్తున్నాడు, ఏ రకమైన కోర్సులో తనకు భయం అనేటువంటిది ఉందనేటువంటిది ఇది ముఖ్యంగా అందరూ పేరెంట్స్ వాళ్ళ అనుభవించి వాళ్ళు తెలుసుకొని వాళ్ళ విద్యార్థులను గమనించినటువంటి స్టేజ్. అయితే ఇప్పుడు ఈ 10th క్లాస్ తర్వాత విద్యార్థులకు ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే, 1 ఎంపీసీ గ్రూపు, 2 బైపీసీ. ఈ ఎంపీసీ బైపీసీ కాకుండా మ్యాథ్స్ బాగా చేయగలుగుతున్నాడు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మ్యాథ్స్ మీద బాగా పట్టు ఉన్నది అనుకున్నట్లయితే అలాంటి విద్యార్థులు ఎంపీసీ తీసుకోవచ్చు. లేదు మ్యాథ్స్ మీద అంత అవగాహన లేదు అనేటట్టంటే బైపీసీకి సంబంధించినటువంటి బయాలజీ మీద ఎక్కువ కమాండ్ ఉన్నది, అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఎక్కువ ఉత్సాహంగా ఉన్నదంటే బైపీసీ తీసుకోవచ్చు. లేదు ఇటు మ్యాథ్స్ కానీ బయాలజీ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో ఎలాంటి ఉత్సాహం లేదు, కేవలం సోషల్ స్టడీస్ కి సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువ ఉత్సాహంగా ఉందనేటువంటి అంటే సోషల్ స్టడీస్ కి మనకు 2-3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎంఈసీ అవ్వచ్చు, సిఈసీ అవ్వచ్చు, లేదా హెచ్ఈసీ అవ్వచ్చు. లేదు ఇలాంటి ఏ కోర్సు లేదు, 10వ తరగతి అయిపోయింది, ఏదో ఒక రకమైనటువంటి వృత్తి నైపుణ్యం నేర్చుకున్నట్లయితే అది ఏదో రకమైనటువంటి జీవితాన్ని మనకి ఇస్తుంది అన్నట్లయితే అది ఐటీ సైడ్ కానీ, ఐటీఐ సైడ్ కానీ, లేదంటే ఎంఎల్టీ సైడ్ కానీ, లేదా ఏదైనా ఒక వొకేషనల్ కోర్స్ తీసుకుంటానికి అవకాశం ఉన్నది. వీటన్నిటిలలో మనకు విద్యార్థులు ఎక్కువగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏ గ్రూప్ అయితే నువ్వు తీసుకుంటావో ఆ గ్రూప్ నీ యొక్క మొత్తం జీవితాన్ని నిర్ణయం చేస్తుంది. ఒకవేళ నువ్వు ఎంపీసీ తీసుకున్నట్టయితే ఇంజనీర్ అవ్వాలి అనుకున్నట్లయితే నువ్వు కంపల్సరీ ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకుంటే మాత్రమే నువ్వు ఇంజనీర్ అవ్వగలుగుతావు. నువ్వు ఒకవేళ డాక్టర్ అవ్వాలన్నట్టు అనుకున్నట్టయితే కేవలం బైపీసీ గ్రూప్ తీసుకుంటే మాత్రమే నువ్వు డాక్టర్ అవ్వగలుగుతావు. లేదు నేను ఏదో గ్రూప్ తీసుకుంటా అంటే ఇప్పుడు మనం అందుకోసం నేను ముందే చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి దశ. ఒక వ్యక్తి జీవితాన్ని తనకి ఇష్టమైనటువంటి వృత్తిని డిసైడ్ చేసేటువంటి ఒక దశ. ఈ దశని మనం చాలా చాలా కోరి మన యొక్క శక్తికి మించినటువంటిది కాకుండా మన శక్తికి ఎంతవరకు అయితే అనుకూలిస్తుందో అంతవరకు తీసుకోవాల్సినటువంటిది ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా మంది విద్యార్థులు నా ఫ్రెండ్ ఎంపీసీ తీసుకున్నాడనో ఎంపీసీ తీసుకుంటారు, లేదు నా బెస్ట్ ఫ్రెండ్ బైపీసీ తీసుకున్నారనో బైపీసీ తీసుకుంటారు, నా ఫ్రెండ్ హెచ్ఈసీ తీసుకున్నారనో హెచ్ఈసీ తీసుకుంటారు. ఇప్పటిదాకా ఉన్నటువంటిది ఒకటి, ఇప్పటి నుంచి ఉన్నటువంటిది ఇంకోటి. కాబట్టి మీరు అందరూ కూడా ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీకు ఏదైతే మీరు చాలా శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో, మీకు దేంట్లో అయితే ఎక్కువ ఉత్సాహం ఉన్నదో దాన్ని మాత్రమే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన చూస్తే, ఎంపీసీ గ్రూప్ ఎవరైతే తీసుకుంటారో 11th 12th తర్వాత వాళ్ళకి ఎంపీసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కోర్సులకు వెళ్ళటం కోసం వాళ్ళు ముఖ్యంగా జేఈ మెయిన్స్ అది క్వాలిఫై అయినట్టయితే జేఈ అడ్వాన్స్డ్ రాయాల్సినటువంటిది ఉంటుంది. ఇది జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనేటువంటిది ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి నేషనల్ ఎగ్జామ్.
ఈ జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్డ్ ఎందుకు రాస్తామంటే దేశంలోనే అత్యుత్తమైనటువంటి విద్యా సంస్థలైనటువంటి ఎన్ఐటీలు మరియు ఐఐటీలలో వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ కోర్స్ని అభ్యసించడం కోసం ఈ జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్డ్ని వాళ్ళు రాస్తారు. అయితే జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్డ్ అనేటువంటిది 2 రకాల దశలు ఉన్నాయి. జేఈ మెయిన్స్ అనేటువంటిది వాళ్ళు 12వ తరగతిలో 2 సార్లు రాసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ జేఈ మెయిన్స్ యొక్క ఉపయోగం ఏంటంటే జేఈ మెయిన్స్ ఒకవేళ నువ్వు క్వాలిఫై అయినట్లయితే ఎన్ఐటీలు ఏదైతే ఎన్ఐటీలు ఉంటాయో దేశంలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఎన్ఐటీలో నువ్వు డైరెక్ట్ గా సీట్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. జేఈ మెయిన్స్ ను ఎవరైతే క్వాలిఫై అవుతారో జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్డ్ కి వాళ్ళు క్వాలిఫై అవుతారు. అంటే సార్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు 10th అయిపోయాక ఇంటర్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక సిలబస్ స్టేట్ సిలబస్ ఉంటుంది. ఆ స్టేట్ సిలబస్ కాకుండా అందులో నియాన్, ఐకాన్, జేఈ మెయిన్, ఎంసెట్ ఉంటుంది. అంటే ఏ కోర్సు తీసుకుంటే ఇప్పుడు 3 రాయగలుగుతారు. కొంతమంది ఐకాన్ తీసుకున్న వాళ్ళు ఐఐటి రాసుకోవచ్చు, ఎన్ఐటి అట్లా రాసుకుంటారు కదా. దానికి మీరు ఏం చెప్తారు? అట్లా ఎట్లా తీసుకోవాలని చెప్తారు? 10th తర్వాత ఏ ఒక్కళ్ళకైనా ఉండేటువంటి సిలబస్లు 3 రకాల సిలబస్లు ఉంటాయి. ఒకటి స్టేట్ బోర్డ్ సిలబస్ ఉంటుంది, 2 సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది, 3 ఐసిఎస్ఈ సిలబస్ ఉంటుంది. స్టేట్ బోర్డు సిలబస్ దేనికోసం అంటే రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఏదైతే ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ ఉంటాయో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ అభ్యసించడం కోసం, అదేవిధంగా యూనివర్సిటీ స్థాయిలో రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించడం కోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల రాష్ట్ర యూనివర్సిటీలలో అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలలో విద్యను అభ్యసించడం కోసం మనకి స్టేట్ సిలబస్ అనేటువంటిది ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏదైతే మనం జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనేటువంటి వాటి గురించి మాట్లాడుకున్నామో ఈ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనేటువంటిది సిబిఎస్ఈ సిలబస్ బేస్డ్ అయి ఉంటుంది. చాలా రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ యొక్క సిబిఎస్ఈ సిలబస్ కి అనుకూలంగా వాళ్ళ యొక్క రాష్ట్ర స్థాయికి సంబంధించిన సిలబస్ ను ఉంచుకున్నారు. లేదు వేరే ఏదైనా ఒక దేశంలో మేము చదువుకోవాలనుకుంటున్నాం, వేరే ఏదైనా ఇంటర్నేషనల్ కరికులం తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఐసిఎస్సి సిలబస్, ఐజిసిఎస్సి సిలబస్ లాంటివి ఉంటాయి. కానీ మన రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఎవరైతే జేఈ మెయిన్స్ అదేవిధంగా నీట్ అదేవిధంగా మిగతా వాటి కోసం అభ్యసిస్తున్నారో వాళ్ళకి స్టేట్ బోర్డు అయినా లేదంటే సిబిఎస్ఈ అయినా రెండిట్లలో ఏదైనా ఒకటి సరిపోతుంది. మిగిలినటువంటి వేరు వేరు విద్యా సంస్థలు వాళ్ళ ఒక విద్యా సంస్థలో పెట్టుకున్నటువంటి పేర్లు మాత్రమే, అవి ఐకాను, నియాన్ అనేటువంటి ఆ యొక్క పేర్లు మాత్రమే, అవి సిలబస్ కాదు. కాబట్టి విద్యార్థులు ఏదైనా ఒక స్టేట్ బోర్డ్ సిలబస్ అయినా తీసుకోవచ్చు, సిబిఎస్ఈ సిలబస్ అయినా తీసుకోవచ్చు. ఏ సిలబస్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఒకవేళ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలంటే సిబిఎస్ఈ కరికులం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. స్టేట్ బోర్డు ఎంసెట్ ప్రిపేర్ కావాలంటే స్టేట్ బోర్డ్ సిలబస్ ను ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. ఓకే, అలాగే ఇప్పుడు ఇంటర్ అయిపోయాక కొంతమంది ఎంపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా బీటెక్ సైడ్ పోతుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎంసెట్లలో ర్యాంకులు రాక జేఈ మెయిన్స్ లో క్వాలిఫై కాక వాళ్ళందరూ డిగ్రీకి పోయే అవకాశం కూడా చాలా వరకు ఉంది. అంటే డిగ్రీలో కూడా వాళ్ళు గ్రూప్స్ ప్రిపేర్ కావచ్చు, స్టేట్ జాబ్స్ అన్నిటికి కూడా వాళ్ళు ప్రిపేర్ కావడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అలాగే బీటెక్ చేసినా కానీ వాళ్ళకి ఒక ఆస్కారం ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? బీటెక్ తీసుకుంటే ఏం యూజెస్ ఉన్నాయి, డిగ్రీ తీసుకుంటే ఏం యూజెస్ ఉన్నాయి? అయితే ఇప్పుడు మనకు బీటెక్ ఏదైతే విద్యార్థులు చాలా మంది విద్యార్థులు ఏంటంటే నేను ఇంజనీరింగ్ కావాలనేటువంటి ఒక ఇంజనీర్ కావాలనే కళ ఉంటుంది వాళ్ళకి. నువ్వు కేవలం ఇంజనీరింగ్ కావాలి లేదా ఏదైనా ఒక ఇంజనీరింగ్ చేయాలంటే బీటెక్ చేస్తే మాత్రమే ఒక ఇంజనీర్ అవడానికి ఆస్కారం ఉన్నది. అది కూడా ఎన్ఐటీలు ఐఐటీ లాంటిలో చదవాలంటే ఉన్నది. లేదు నాకు కావాల్సింది గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి లేదంటే ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ అనేటువంటిది కూడా ఒక అండర్ గ్రాడ్యుయేషన్, ఒక బ్యాచిలర్ డిగ్రీ మాత్రమే. నార్మల్ బైపీసీ ఎంపీసీ లాంటితో పాటు డిగ్రీకి జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఒక డిగ్రీ క్వాలిఫైడ్ వాళ్ళు మాత్రమే. మన రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ఏ రకమైనటువంటి గవర్నమెంట్ జాబుల కోసమైనా వాళ్ళు ఎంచుకున్నటువంటి విద్యా అర్హతలు ఏంటంటే అది 10th క్లాస్ బేస్ అవ్వచ్చు, ఇంటర్ బేస్ అవ్వచ్చు లేదా డిగ్రీ బేస్ అవ్వచ్చు. ఈ 10th ఇంటర్ డిగ్రీ బేస్ ఏదైతే ఉన్నదో అది ఏ రకమైనటువంటి గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్ అనేటువంటి ఆస్కారం ఉన్నది. నార్మల్ విద్యార్థులకి ఇంజనీరింగ్ విద్యార్థులకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే
మామూలు డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులకి వాళ్ళ యొక్క నైపుణ్యం ఏదైతే ఉంటుందో, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏదో ఒక వృత్తిపరమైనటువంటి ఒక రకమైనటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఏదన్నా ఒక మెకానికల్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ఏదన్నా ఒక రకమైనటువంటి దాంట్లో వాళ్ళకి నైపుణ్యత ఎక్కువ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. అదే విధంగా వాళ్ళు చదివేటువంటి విద్య అనేటువంటిది కొంచెం ఎక్కువ ప్రమాణం ఉన్నటువంటిది కాబట్టి ఆ ప్రమాణాలకు అనుకూలంగా వాళ్ళు గవర్నమెంట్ జాబులకు సంబంధించిన దాంట్లో ఎక్కువ శాతం జాబులకి మ్యాథమెటిక్స్, అర్థమెటిక్, రీజనింగ్, అదే విధంగా మిగిలినటువంటి కాంపిటేటివ్ స్కిల్స్ అవసరం కాబట్టి వాళ్ళకి దాంట్లో కొద్దిగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉండేటువంటి ఆస్కారం ఉన్నది. అదే విధంగా ఎంపీసీ తీసుకున్నటువంటి డిగ్రీలో కూడా ఎంపీసీ గ్రూప్ తీసుకున్నటువంటి విద్యార్థులకు కూడా అంతే రకమైన ఉంటది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటిది కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఎన్ఐటీల్లో, ఐఐటీల్లో ఒకవేళ మనం చదువుకోవాలంటే ఇంటర్ బేస్ మీద వెళ్ళాలంటేనేమో ఇంజనీరింగ్ లో మాత్రమే వెళ్ళొచ్చు. లేదు అంటే ఇంటర్ తర్వాత మనకి ఇంటిగ్రేటెడ్ పీజీస్ అనేటువంటివి ఉంటాయి. ఓకే, ఇంటిగ్రేటెడ్ పీజీ అంటే ఏంటంటే డిగ్రీ ప్లస్ పీజీ రెండు కలిపి ఐఐటీలో, ఎన్ఐటీలో చదివేటువంటి ఆస్కారం ఉన్నది. దాన్ని ఇంటిగ్రేటెడ్ పీజీ అంటాం. లేదు డిగ్రీలో జాయిన్ అయ్యేటప్పుడు నేను మర్చిపోయినా, ఇంటిగ్రేటెడ్ పీజీ అప్లై చేయలేకపోయినా అనుకున్నట్లయితే డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా మనం ఎన్ఐటీల్లో లేదా ఐఐటీల్లో మనం డైరెక్ట్ గా మాస్టర్స్ చేసేటువంటి ఆస్కారం ఉన్నది. చాలా మంది పేరెంట్స్ కి తెలియనటువంటి విషయం ఏంటంటే, కేవలం ఒక ఇంజనీరింగ్ చదివితేనో లేదా కేవలం ఒక మెడిసిన్ చేస్తేనో వాళ్ళకి లైఫ్ ఉన్నది అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఎక్కువ మంది పిల్లలకి వాళ్ళకి అవకాశం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ మీద వాళ్ళ యొక్క అభిప్రాయాలని, వాళ్ళ యొక్క లక్ష్యాలని రుద్దుతున్నారు. అలా కాదు, నువ్వు ఎన్ఐటీలో, ఐఐటీలో చదవాలంటే బీటెక్ మాత్రమే చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కేవలం డిగ్రీ ఇంటిగ్రేటెడ్ పీజీ చేయొచ్చు, లేదా ఓన్లీ పీజీ చేయొచ్చు. ఇప్పుడు రాబోయేటువంటి ఎన్ఈపి 2020లో ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కూడా ఉన్నది. డిగ్రీ ప్లస్ బిఎడ్ తో కలిపినటువంటి కోర్సెస్ కూడా రాబోతున్నాయి. సో కాబట్టి అడ్వాంటేజెస్ అనేటువంటిది ఏమీ లేదు. నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అనేటువంటి దానికి ఎక్కువ మంది తీసుకున్నటువంటి అర్హత నువ్వు గ్రాడ్యుయేట్ వా, పోస్ట్ గ్రాడ్యుయేట్ వా, ఇంటర్ చదివిన వ్యక్తివా, 10th చదువుకున్న వ్యక్తివా, ఇది మాత్రం వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మిగిలినటువంటిది నీ యొక్క శక్తి సామర్థ్యాలు. అంటే ఇప్పుడు రానున్న కొద్ది రోజుల్లో కూడా పిల్లల మీద ఒత్తిడి అనేది ఎక్కువైపోతుంది. అంటే వాళ్ళు చదవాలి చదవాలి అనే దాని మీద దృష్టి సారించి కొంతమంది ఇదంతా మన వల్ల కాదు, సిఈసి తీసుకుందాం బెటర్ అయిపోద్ది, లేకపోతే ఐటీఐలో జాయిన్ అయిపోదాం అని అంటారు. అంటే వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఎంపీసీ, బైపీసీ తీసుకుంటే ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుంది, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, డాక్టర్ అయితే ఇంకొంచెం ఒత్తిడి ఉంటుంది. అదే సిఈసి, ఐటీఐ తీసుకున్నట్టయితే ఏదో వెళ్ళిన జాలీకి వెళ్ళి చదువుకున్నావా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎక్కువ మంది పేరెంట్స్ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మన యొక్క లైఫ్ లో ఎవరి లైఫ్ లోనైనా మనం తీసుకున్నట్లయితే కేవలం డాక్టరు, ఇంజనీర్ మాత్రమే ముఖ్యం కాదు. మన లైఫ్ లో చాలా రకమైనటువంటి సమస్యలు వస్తాయి. అది లాయర్ అవ్వచ్చు, లేదా పోలీస్ అవ్వచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వచ్చు, రెవెన్యూ అధికారి అవ్వచ్చు, లేదంటే ఏదన్నా ఒక ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించింది అవ్వచ్చు, లేదా చాలా రకమైనటువంటి బిజినెస్ అంశాలు కూడా ఉన్నాయి. చార్టెడ్ అకౌంట్స్ అవ్వచ్చు. లేదు ఎంపీసీ, బైపీసీతోని నేను సరిగా నేర్చుకోలేకపోతున్నా అనుకునే వాళ్ళకి ఇంటర్ తర్వాత నువ్వు లాయర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఎంపీడీ, బీపీడీ కనుక చేసినట్టయితే నువ్వు ఒక స్పోర్ట్స్ పర్సన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. లేదు నేను ఏదన్నా ఒక చార్టెడ్ అకౌంట్ అవుతా అంటే చాలా మంది లైఫ్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నటువంటి చార్టెడ్ అకౌంట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. లేదు నేను ఏదైనా ఒక సైంటిస్ట్ అవుతా అనేటువంటిది అంటే ఏదైనా ఒక కోర్సులో సైంటిస్ట్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక రీసెర్చ్ లో వెళ్తా అంటే రీసెర్చ్ చేయొచ్చు, లేదంటే ఒక బిజినెస్ ఓరియంటెడ్ వెళ్తా అంటే బిజినెస్ ఓరియంటెడ్ అవ్వచ్చు, లేదు నేను ఇంకొక రకమైనటువంటి ఐటీఐ కోర్సులు ఏదన్నా ఒక రకమైనటువంటి వృత్తి నైపుణ్యం నేర్చుకొని నేను లైఫ్ లో సెటిల్ అవుతా అంటే దాంట్లో కూడా గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాటితో పాటుగా నువ్వు ఏదన్నా ఒక హోటల్ మేనేజ్మెంట్ కానీ, లేదంటే ఇంకేదన్నా ఒక కరికులం నేర్చుకొని నేను ఒక న్యూస్ రీడర్, ఏదైనా చాలా రకమైనటువంటి వృత్తులు ఉన్నాయి. మన యొక్క నిత్య జీవితంలో డాక్టరు మరియు ఇది అదే విధంగా ఇంజనీర్ తో పాటు మిగిలిన చాలా రకమైనటువంటి వృత్తులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి నీకు దేంట్లో అయితే ఎక్కువ ఆసక్తి ఉన్నదో, దేంట్లో అయితే నువ్వు నీ శక్తిని కనబరచగలుగుతావు, దేంట్లో అయితే నువ్వు రాణించగలుగుతావో ఆ రకమైనటువంటి వాటిని ఎంచుకోవటం వల్ల నీ యొక్క విజయ అవకాశాలు అనేటువంటి
మెరుగుపడేటువంటి అవకాశం ఉన్నది. ఫైనల్ గా సార్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా వాల్యుబుల్ ఉంది. అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ జీవితాన్ని ఎటు తీసుకుపోవాలా, వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది. 10th అయిపోయిందంటే వాళ్ళ జీవితం ఎటు పోవాలి, వాళ్ళు ఏ గ్రూప్ తీసుకుంటే ఎక్కడ సెటిల్ అయిపోతారు అనే దాని గురించి కూడా వాళ్ళు ఎలా సెటిల్ కావాలనే దానిపై కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్. ఫైనల్ గా స్టూడెంట్స్ అందరికి కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఒక చిన్న ముక్కలో ఒక మాట చెప్పండి సార్ స్టూడెంట్స్. సో అందరు విద్యార్థులకి నేను ఇస్తున్నటువంటి ముఖ్యమైన సలహా ఏంటంటే, మీరు లైఫ్ లో ఏం సాధించాలనుకుంటారు అనేటువంటిది మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలకు అనుకూలంగా మీరు డిసైడ్ అవ్వండి. ముఖ్యంగా ఎంపీసీ బైపీసీ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి, తల్లిదండ్రులకు ముఖ్యంగా 8వ తరగతి నుంచే 8, 9, 10వ తరగతిలో వాళ్ళకి కావాల్సిన ఒక ఫౌండేషన్ ఇవ్వండి. లేదు ఆ సందర్భంలో మిస్ అయినట్లయితే వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా లైఫ్ లో వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్టెడ్ కోర్స్ ఉంటుందో ఆ కోర్సులో వాళ్ళని సక్సెస్ అయ్యేటట్టు ప్రోత్సహించండి. లైఫ్ లో చాలా రకమైనటువంటి అవకాశాలు ఉంటాయి, మనకి ఎవ్వరికి తెలియవు అవి. మనం ఎక్కువ మంది ఫెయిల్ అవటానికి, ఎక్కువ మంది ఏమీ సాధించలేకపోవటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే అవగాహన లేకపోవటం. ఏ కోర్స్ తీసుకుంటే ఏమవుతాం, 10th తర్వాత ఏం చేయాలి, ఇంజనీరింగ్ వల్ల వచ్చేటువంటి అంశాలు ఏంటివి, మెడికల్ ద్వారా వచ్చేటువంటి అంశాలు ఏంటివి, మిగిలినటువంటి వాటి వృత్తుల వల్ల వచ్చేటువంటి అంశాలు ఏంటి అని అవగాహన లేకుండా పక్కింటి వాళ్ళు ఇది చేస్తున్నారు, ఎదురింటి వాళ్ళు ఇది చేస్తున్నారు, మా అన్న కొడుకు ఇది చేసిండు, మిగిలిన వాళ్ళు ఇది చేస్తున్నారు అనేటువంటి ఒక పోల్చుకోవటం ద్వారా వాళ్ళ శక్తికి మించి కూడా ఎక్కువ అయినటువంటి కోర్సులు తీసుకోవటం వల్ల వాళ్ళ అసలైనటువంటి ఆసక్తి దేంట్లో ఉన్నదో అది కనుమరుగైపోయి, ముఖ్యంగా ఫైనల్ ఒకానొక దశలో వాళ్ళు నాకు చదివే వద్దనుకునేటువంటి ఆస్కారం వచ్చింది. కాబట్టి విద్యార్థులైనా పేరెంట్స్ అయినా సరే ఒక ఫౌండేషన్ దశలోంచే ఒక కెరియర్ కౌన్సిలింగ్ అనేది అవసరం, ఒక కెరియర్ గైడెన్స్ అనేది అవసరం, ఒక కెరియర్ కి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేటువంటిది ఉంటే మీ యొక్క సక్సెస్ రేషియో ఎక్కువ ఉండటానికి ఆస్కారం ఉంటుంది. చివరి మూమెంట్ లో, చివరి దశలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరే దాంట్లో మనం ఎక్కువగా కష్టపడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ముందు చూపుతో ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వృత్తులను ఎంచుకున్న వాళ్ళకి ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీ పిల్లలు అవ్వచ్చు, మీ రిలేటివ్స్ అవ్వచ్చు, మిగిలిన ఎవరికైనా సరే ఈ యొక్క కెరియర్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి దీన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 10th ఇంటర్ చదివే విద్యార్థులందరికీ కూడా ఒక బెస్ట్ అండ్ ఎలా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, ఎలాంటి కోర్స్ తీసుకుంటే ఉపయోగపడుతుంది దానిపై కూడా సార్ చాలా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.